టీఆర్ఎస్ రాజేంద్రరావు ఒకటి చెప్పగా 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పావు నువ్వు. తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? తెలంగాణలో మీకు విశ్వసనీయత ఉందా, మాకు విశ్వసనీయత ఉందా చెప్పు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర. బాగలేదు. 1994 ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. 1985 ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ 202 సీట్లతో ఘన విజయాన్ని సాధించింది. కానీ 1989 ఎలక్షన్స్ వచ్చేసరికి టీడీపీ ప్రభుత్వం పైన కాస్త వ్యతిరేకత పెరగడం స్టార్ట్ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలాన్ని పుంజుకుంది. అనుకున్నట్లే ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. పోటీ చేసిన 294 సీట్లలో 181 సీట్లని కాంగ్రెస్ గెలిచింది. కానీ టీడీపీ మాత్రం కేవలం 74 సీట్లతోనే సరిపెట్టుకుంది. పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోవటం ఇదే మొట్టమొదటిసారి. ఈ ఓటమికి గట్టిగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో 1994 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ 1994 అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ 280 సీట్లు, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 294 సీట్లు, ఎంబీటీ పార్టీ 9 సీట్లు, ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ 20 సీట్లలో పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తు పెట్టుకుని 288 సీట్లలో పోటీ చేసింది. ఈ పోటీ చేసిన 288 సీట్లలో టీడీపీ 251 సీట్లు, సిపిఐ 21 సీట్లు, సిపిఐఎం 16 సీట్లలో పోటీ చేశాయి. ఇంక ఎలక్షన్ రిజల్ట్ విషయానికి వస్తే టీడీపీ ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు 288 సీట్లలో పోటీ చేసి 250 సీట్లు గెలుచుకున్నారు. ఈ 250 సీట్లలో తెలుగుదేశం పార్టీ 216 సీట్లని గెలుచుకుంది. దీంతో నందమూరి తారక రామారావు గారు మూడోసారి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. 1994లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడి ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. కానీ 1995లో ఎన్టీఆర్ గారు అల్లుడు, అలాగే ఆ టైంలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు చేసి సెప్టెంబర్ 1, 1995 రోజున ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఆయన రెడీ అయిపోయారు. ఈ ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారి మూడో కుమారుడైన నందమూరి హరికృష్ణ గారు స్థాపించిన అన్నా తెలుగుదేశం పార్టీ 191 స్థానాలలో, ఎన్టీఆర్ గారి రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి గారు స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 71 స్థానాలలో, అలాగే ఆల్ ఇండియా ఎంఐఎం 5 సీట్లలో, లెఫ్ట్ ఫ్రంట్ పార్టీస్ అయిన సిపిఐ, సిపిఎంలు 93 సీట్లలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 293 సీట్లలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ పేరు మీద 293 సీట్లలో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన 293 సీట్లలో టీడీపీ 269 సీట్లు, బీజేపీ 24 సీట్లను పంచుకున్నాయి. ఇంక ఎలక్షన్స్ రిజల్ట్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి పోటీ చేసిన 293 సీట్లలో 192 సీట్లను గెలుచుకుంది. ఈ 192 సీట్లలో టీడీపీ 180 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. 1999 లోక్సభ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీ 42 సీట్లలో పోటీ చేస్తే 29 పార్లమెంట్ సీట్లను గెలుచుకుని లోక్సభలో బీజేపీకి సపోర్ట్ చేసింది. 2004 ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లాంగెస్ట్ సర్వింగ్ సీఎం గా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ ని క్రియేట్ చేశారు. అయితే 2004లో గెలిచి ఈ రికార్డ్ ని ఇంకా పొడిగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. దీనికోసమే మళ్లీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిన ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తో 294 సీట్లలో పోటీ చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ పార్టీస్ అయిన సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, అలాగే ఇండియన్ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గా ఏర్పడి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ పార్టీతో పొత్తు పెట్టుకుని హిస్టరీని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లెఫ్ట్ ఫ్రంట్ పార్టీస్ ఇంకా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని, అలాగే ఈ ఎలక్షన్స్ కు ముందు 3 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రభావంతో యూపీఏ పోటీ చేసిన సీట్లలో 266 సీట్లు గెలుచుకుంది. గెలిచిన 266 సీట్లలో
కాంగ్రెస్ పార్టీ 180 సీట్లు గెలవడంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ది బెస్ట్ ఎలక్షన్స్ అంటే ఇదే. ఈ ఎలక్షన్స్ లో జరిగిన పోటీ మామూలు పోటీ కాదు. 2004 ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతులకి ఉచిత కరెంట్, పేదవాళ్ళకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే 108 అంబులెన్స్ సర్వీస్, ఆడవాళ్ళకి లో ఇంట్రెస్ట్ లోన్స్, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం, 2 రూపాయలకి కిలో బియ్యం, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి స్కీమ్స్ తో జనాల్ని ఆకట్టుకుని 2009 ఎలక్షన్స్ టైం కి ఎటువంటి పొత్తు లేకుండా 294 సీట్లలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. ఇటువైపు చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కొత్తగా ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కొత్త అలజడిని సృష్టించారు. మొత్తంగా పీఆర్పీ పార్టీ 288 సీట్లలో పోటీ చేయడం జరిగింది. అలాగే ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పొత్తు లేకుండా 271 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమైపోయింది. కాంగ్రెస్ ని, మెగాస్టార్ చిరంజీవిని, అలాగే బీజేపీని ఎదుర్కోవడం కోసం తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం తో పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో పోటీ చేసింది. మొదటిసారి పార్టీ పెట్టిన చిరంజీవి గారు 288 సీట్లలో 18 సీట్లను గెలిచారు. అలాగే మహాకూటమిగా ఏర్పడిన 4 పార్టీలు మొత్తం కలిపి 107 సీట్లను గెలుచుకున్నారు. ఇంకా ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 294 సీట్లలో 156 సీట్లను గెలుచుకుంది. దీంతో వరుసగా రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణించాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అల్లకల్లోలం అయిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించారు. 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లుగా ఏర్పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైసీపీ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసింది. అలాగే టీడీపీ, బీజేపీ పొత్తుతో పాటు జనసేన పార్టీ అవుట్ సైడ్ సపోర్ట్ తో వాళ్ళు 175 స్థానాల్లో పోటీ చేశారు. ఈ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త పార్టీ అయిన వైసీపీకి కాకుండా టీడీపీ వైపే మొగ్గు చూపారు. వైసీపీ 64 స్థానాల్లో గెలిస్తే టీడీపీ 102 స్థానాల్లో గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2014 ఎలక్షన్స్ కు ముందు పొలిటికల్ అనాలిసిస్ లో ఇంకా సర్వేస్ లో వైసీపీ పార్టీ ఫేవర్ గా నిలిచింది. కానీ టీడీపీ ప్రభుత్వానికి ఉన్న సీనియారిటీ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పరిపాలించిన అనుభవం ఉండటంతో ప్రజలందరూ టీడీపీకే ఓటేశారు. 5 ఏళ్ల పాటు అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి బాటలో నడుస్తూ 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్ని తెలుసుకున్నాడు. 2019 ఎలక్షన్స్ నాటికి ఈ పాదయాత్ర ముగిసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 174 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ పార్టీ 175 స్థానాల్లో, బీజేపీ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేశాయి. అలాగే కొత్తగా ఏర్పడిన జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ పార్టీలతో పొత్తు పెట్టుకుని మొత్తం 172 స్థానాల్లో పోటీ చేశారు. ఈ 172 స్థానాల్లో 130 సీట్లలో జనసేన పోటీ చేసింది. అలాగే 1 సీట్లు బీఎస్పీ, 14 సీట్లని సిపిఐ, సిపిఎం సమానంగా పంచుకున్నాయి. ఇంక ఎలక్షన్స్ లో ప్రజలందరూ వైసీపీ వైపే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్ర సూపర్ డూపర్ హిట్ అవడంతో పోటీ చేసిన 175 స్థానాల్లో 151 స్థానాల్ని వైసీపీ పార్టీనే గెలుచుకుంది. జేఎస్పీ ప్లస్ గా కలిసి పోటీ చేసిన జనసేన, సిపిఐ, సిపిఎం అలాగే బీఎస్పీ పార్టీ పోటీ చేసిన 172 స్థానాల్లో కేవలం 1 సీట్ ని మాత్రమే గెలుచుకుంది. ఆ గెలిచిన 1 సీటు జనసేన పార్టీది. 151 సీట్లు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నికారు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్లీ ఇప్పుడు 2024లో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ మంచి రసవత్రంగా ఉండబోతున్నాయి. ఈసారి జగన్ ని ఎలాగైనా సరే ఓడించి గద్దె దించాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చేతులు కలిపాయి. ఒక్కడిని ఓడించడానికి 3 కలిసి వస్తున్నారంటే ఆ ఒక్కడు హీరో అయినా అయి ఉండాలి, లేదంటే విలన్ అయినా అయి ఉండాలి. ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరోనా, విలనా? ఉద్భవించింది, ఉద్యమాన్ని నడిపించింది, సకల జనులను ఏకం చేసింది.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. 18 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు నవయవ్వన పార్టీ. ఉద్యమ సారథే ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢ నిశ్చయానికి కృత నిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. సరిగ్గా 18 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఉద్యమకారులు మేధావులతో పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 14 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేశారు. లెక్కలేనన్ని వ్యూహాలు రాజీనామాలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఎత్తులు వేసిన కేసీఆర్ తెలంగాణలోని సకల జనులను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో దేశంలోని మిగతా పార్టీల మద్దతు కూడగట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా పాలన సాగిస్తున్న ఆయన సంక్షేమంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టైన కాళేశ్వరంను త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వడమే లక్ష్యంగా పాలనలో ముందుకు సాగుతున్నారు. అన్నదాతలకు అండగా రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఇటు కేంద్రానికి అటు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. అదే ఊపుతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఈసారి 88 స్థానాలు కైవసం చేసుకుని తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్టీ వ్యవహారాలను కుమారుడు కేటీఆర్ కు అప్పగించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలవడం లక్ష్యంగా పనిచేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశంలో గుణాత్మక మార్పును తీసుకొస్తానంటూ ప్రకటించిన కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం పార్టీ జెండాలను ఎగురవేయడంతోనే ఉత్సవాలను ముగించాలని కోరారు. శతాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించింది. మరి ప్రత్యేక డిమాండ్ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? త్వరలోనే హస్తంలో గులాబీ ఒదిగిపోనుందా? తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడ్డ సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్ మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటే ఏకైక ఎజెండాగా ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ కనుసన్నలోనే మళ్లీ విడత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రాష్ట్ర సాధన కోసం ఎన్ని జేఏసీలు ఏర్పడ్డా, రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం ఉద్యమాలు సాగించినా టీఆర్ఎస్ మాత్రం తన పంథాలో ముందుకెళ్లింది. 2009లో కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసి వెనక్కి వెళ్లినా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగించి చివరకు విజయం సాధించింది. ఎట్టకేలకు రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పూర్తయింది. దీంతో అందరి దృష్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ విలీనంపైనే పడింది. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని గతంలో ఆయన అన్న మాటలనే ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో గులాబీ బాస్ కార్యాచరణ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా టీఆర్ఎస్ విలీనంపై ఉత్కంఠతో ఉంది. తెలంగాణ ప్రకటన విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. He has repeatedly given a statement that once the Telangana state is given, they will merge their party to the Congress party. So that is something which we shall await the reaction of the TRS, and we would be favorably inclined to discuss this issue.
ఇటు కేసీఆర్ కూడా తనదైన శైలిలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసి ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చారు. కాంగ్రెస్ లో విలీనంపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామంటూనే రాష్ట్ర ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావాలన్నారు. అంతిమంగా తెలంగాణ బిల్ పార్లమెంట్ లో పాస్ కావాలని, ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడాలని అన్నారు. అవన్నీ పూర్తయ్యాకే టీఆర్ఎస్ విలీనంపై ఆలోచిస్తామని చెప్పారు. పార్టీలో అందరూ నాయకులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వాళ్ళు చర్చలకు వస్తే దాని విధి విధానాలు ఏంటి, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ విలీనం చేయాలంటే దానికి అవసరమైన ప్రాసెస్ ఏంది, దాని పద్ధతులు ఏంటి, ఒప్పందాలు ఏంటి, కొన్ని ఉంటాయి. బ్లైండ్ ఎటువంటి మాట్లాడే విషయం కాదు. తర్వాత నేను ఒక వ్యక్తిగా చెప్పే విషయం కూడా కాదు. నేను మాట మీద నిలబడే ఉంటాను. కానీ సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో విషయాలన్నీ క్లారిఫై అయితే, బిల్లు పాస్ అయితే, పార్లమెంట్ లో బిల్లు ఏ హద్దులు లేకుండా పాస్ అయిపోతే దాని విషయం మేము ఆలోచిస్తాం తప్పకుండా. పొలిట్ బ్యూరోలో మీ అందరికి తెలుసు, కేసీఆర్ మాట ఎప్పుడు తప్పే వ్యక్తి కాదు. మొత్తానికి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోవడంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమైతే వచ్చే ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్ లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఆలే నరేంద్ర గారు, నేను ఆ చర్చల్లో ఉన్నాను. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం, దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు అన్న మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో, నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు. इतना बड़ा प्रदर्शन समाप्त हो सकता है अगर प्रधानमंत्री जी एक वाक्य कह दें कि हम इस सत्र में तेलंगाना निर्माण का बिल लेकर आएंगे। और मैं अपनी ओर से विपक्षी दल की ओर से यह आश्वासन देती हूँ, जिस दिन यह बिल लेकर आएंगे हम पूरी की पूरी भारतीय जनता पार्टी के लोग यहाँ जुटा दूंगी मैं, और हम अपने समर्थन से उस बिल को पारित करवाएंगे। पूरा इंडिया इसमें साथ है, पूरा इंडिया साथ है। मित्रों, आज 23 जनवरी है, नेताजी सुभाष चंद्र बोस का जन्मदिन। आजादी के संग्राम में नेताजी ने हिंदुस्तानियों को ललकार कर एक नारा दिया था, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। आज 23 जनवरी 2010 को नेताजी सुभाष चंद्र बोस से प्रेरणा लेते हुए इस विशाल मैदान में अखिल भारतीय विद्यार्थी परिषद के छात्र उस नारे को बदलकर एक हुंकार लगा रहे हैं, तेलंगाना वासियों तुम हमें सहयोग दो, हम तुम्हें तेलंगाना देंगे। और मैं भी आपके सुर में सुर मिलाने के लिए दिल्ली से चलकर आई हूँ कि तेलंगाना वासियों हमें सहयोग दो, हम तुम्हें तेलंगाना देंगे। मैं एबीवीपी के छात्र संघ के प्रति आभार व्यक्त करती हूँ जिन्होंने आज की इस रैली में मुझे याद किया। लेकिन मैं अभिनंदन करना चाहती हूँ आंध्र प्रदेश के हाई कोर्ट का, जिनके कारण मैं आपको संबोधित कर पाई। सरकार ने कोई कसर नहीं छोड़ी, पूरा प्रयत्न किया कि ये मीटिंग न हो सके, ये रैली न हो सके। सरकार ने ये प्रयत्न किया ये रैली रद्द हो जाए, और अगर रैली हो भी तो मैं बोल ना पाऊं। लेकिन मैं कांग्रेस की सरकार के लोगों
चाहते हैं और आप उस पर भी पाबंदी लगाते हैं। वो अंग्रेज राज चला गया कांग्रेसियों, जिस समय बोलने पर पाबंदी होती थी और पाबंदी तोड़ने पर सजा मिला करती थी। ये देश हमारा है, आजाद और स्वतंत्र देश है, यहाँ हम अपनी बात कहकर रहेंगे। मित्रों, जहां तक तेलंगाना के निर्माण का संबंध है, मैं आपको बहुत ही स्पष्टता से दो बातें कह देना चाहती हूँ। भारतीय जनता पार्टी एक राष्ट्रीय पार्टी है। वो ऐसे ही किसी मांग का समर्थन नहीं कर देती। वो सबसे पहले मांग के औचित्य का अध्ययन करती है, उसका इतिहास जानती है, इतिहास को पढ़ती है, मांग के पक्ष और विपक्ष के तर्कों को सुनती है, उसके बाद अपनी राय बनाती है। हमारी प्रदेश इकाई ने तो 1997 में काकीनाडा में प्रस्ताव पारित करके तेलंगाना का समर्थन कर दिया था, लेकिन राष्ट्रीय स्तर पर हमने और भी समय दिया। हमने अध्ययन किया इस पूरी की पूरी मांग का, और जब इसके औचित्य को स्वीकार किया तो बिना अगर मगर के, बिना किंतु परंतु के तेलंगाना निर्माण के आंदोलन के हम साथ खड़े हो गए हैं। और मैं कहना चाहती हूँ, हम तेलंगाना निर्माण के, पृथक तेलंगाना के साथ हैं, और जब तक नहीं बनेगा तब तक साथ रहेंगे। हमारे मन में कोई दुविधा नहीं है। और हमारे मन में दुविधा क्यों नहीं है? क्योंकि तेलंगाना और आंध्र का विलय ही अपने आप में बेमेल विलय था। और यही कारण है, जिस समय तेलंगाना को आंध्र के साथ मिलाने के लिए प्रस्ताव रखा गया था, उस समय एक एसआरसी का गठन हुआ था, स्टेट रिऑर्गेनाइजेशन कमीशन का, फजल अली का कमीशन। उस समय भी तेलंगाना के लोगों ने जाकर ये गुहार लगाई थी, हमें आंध्र के लोगों के साथ नहीं मिलाओ, हमारा और उनका कोई साझा नहीं है। वो मद्रास प्रोविंस में थे, हम निजाम के अंदर रहते थे, हम निजाम के प्रजा थे। वो अंग्रेजी में पढ़ते थे, हम उर्दू में पढ़ते थे। वो हमसे ज्यादा पढ़े लिखे हैं, हम कम पढ़े लिखे हैं। वो हमसे ज्यादा संपन्न हैं, हम गरीब हैं। वो हमसे ज्यादा विकसित हैं, हम अविकसित हैं। और जब विलय होगा तो साधन हमारे होंगे, विकास उनका होगा, वोट हमारा होगा, राज उनका होगा। और इसीलिए फजल अली कमीशन ने यह कहा था कि तेलंगाना के लोग जो कह रहे हैं उनकी बातों में दम है, उनकी बातों में वजन है। इसलिए तेलंगाना और आंध्र का विलय नहीं होना चाहिए, तेलंगाना को अलग राज्य मिलना चाहिए। मगर आंध्र के कुछ नेता खड़े हो गए, उन्होंने कहा नहीं, हम पैरवी करते हैं, हम इनको सेफगार्ड देंगे, हम इनके लिए विशेष आरक्षण करेंगे, हम इनको बराबर से साथ लेकर आएंगे, हम इन्हें अपने जैसा विकसित करेंगे। आज मैं आपको राज की वो बात बताना चाहती हूँ। पंडित नेहरू उस समय भारत के प्रथम प्रधानमंत्री, उन्होंने ये बात कही थी विलय करते समय कि ये विलय ट्रायल के रूप में हो रहा है, ये विलय प्रयोग के रूप में हो रहा है, और अगर ये प्रयोग सफल नहीं हुआ तो तेलंगाना के लोग वापस अपना राज्य मांग सकते हैं, उनको ये मान मिलेगा, उनको राज्य मिलेगा। आज इस मंच से खड़े होकर मैं कांग्रेस के नेताओं को कहना चाहती हूँ कि पंडित नेहरू केवल भारत के प्रधानमंत्री नहीं थे, वो कांग्रेस पार्टी के शीर्ष नेता थे। इसलिए उनका दिया हुआ वचन, उस वचन से आपकी पार्टी बंधी हुई है। आज मैं कहना चाहती हूँ कांग्रेस की वर्तमान अध्यक्षा को कि पंडित नेहरू केवल भारत के प्रधानमंत्री नहीं थे, केवल कांग्रेस के अध्यक्ष नहीं थे, वो आपके परिवार के मुखिया थे, आपके नाना ससुर थे। इसलिए उनके वचन से आपका परिवार भी बंधा हुआ है। और आज कहने आई हूँ, उस समय पंडित नेहरू के दिए हुए वचन का तकाजा है कि ये प्रयोग फेल हो गया है, ये ट्रायल फेल हो गया है। और इसलिए आज उस वचन को सामने रखते हुए जब तेलंगाना के लोग अपना राज्य अलग मांग रहे हैं, तो आपको ये राज्य देना चाहिए, और तत्काल देना चाहिए, तुरंत देना चाहिए।
बना दे। कितनी बार कांग्रेस ने विश्वास किया है तेलंगाना के साथ, एक बार दो बार नहीं, 62 में, 67 में, 77 में कितनी बार आंदोलन हुआ है। और मैं धन्यवाद देना चाहती हूँ एबीवीपी को कि 67 के आंदोलन में भी आपने साथ दिया, 77 में भी आपने रेजोल्यूशन पारित किया। मित्रों, जब छात्र किसी आंदोलन को वोट लेते हैं तो भगवान भी आकर उस आंदोलन को असफल नहीं कर सकता, ये आपको कहना चाहती हूँ। और ये इसलिए कह रही हूँ क्योंकि मैं स्वयं एक छात्र आंदोलन की। తెలుగు జాతికి మేలు జరగాలంటే తెలంగాణలో మహాకూటమి విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలన్నదే తెదేపా ఉద్దేశమని ఆయన చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేసిన తనను కేసీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కేసీఆర్ నన్ను తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. నేనేమంటున్నా, తెలుగు జాతి కలిసి ఉండాలని నేను అంటున్నాను. నేను తెలుగు జాతి కోసం, దేశ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో బీజేపీకి ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రయోజనాల కోసం, హైదరాబాద్ లో ఉండే ప్రజల ప్రయోజనాల కోసం, ఆ రోజు ఏ అభివృద్ధి కోసమైతే నేను కష్టపడ్డానో అది జరగాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలి, కాంగ్రెస్ కూటమి, ప్రజా కూటమి గెలవాలి. గెలిచినప్పుడే న్యాయం జరుగుతుంది. హైదరాబాద్ నా మానసిక పుత్రిక. ఆయన అంటున్నాడు, మీరు హైదరాబాదు మీరు 9 ఏళ్లు డెవలప్ చేస్తే అమరావతి ఎందుకు చేయలేకపోయారని. ఈ రోజు చెప్తున్న, అమరావతిని ప్రపంచంలోనే 5 అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుంది, అనుమానమే లేదు. 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఆ రోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక బ్రౌన్ సిటీ. 2 నగరాలున్నాయి. సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. దీన్ని అభివృద్ధి చేసుకుంటాం. తెలుగు వారి కళ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం యొక్క కోరిక, అమరావతి మనందరికీ గర్వకారణంగా ఉండాలి. హైదరాబాద్ ఎట్టయితే ఆ రోజు అభివృద్ధి చేశామో ఆ స్ఫూర్తితో అమరావతిని ఇంకా మిన్నగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను అందరికీ హామీస్తున్నా. ఎప్పుడన్నా మీరు చేసిందరా? పోనీ మీ 10 ఏళ్లలో ఏం చేసినారు? ఇక చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ఇప్పుడు చెప్తలేను, ఎందుకంటే ఆ పార్టీ లేదు. వారు ఒక ఉన్నారా? మీరు మీ పార్టీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసిండ్రు, మనసులో మాట. మనసులో మాట అని ఒక పుస్తకం రాసిండ్రు. ఆ పుస్తకంలో రాసిన మాట ఏంటంటే, ఉద్యోగాలు నియామకం చేయొద్దు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృధా, ప్రభుత్వ ఉద్యోగం అనేది శాశ్వతం, భద్రం అనే భావనతో పనిచేయకుండా ఉన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ వల్ల ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకపోతుంది. ఇప్పటికే 1,00,000 ఉద్యోగులు అదనంగా ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్టు పద్ధతికి మారడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. వాళ్ళ నాయకుడు రాసిన మనసులో మాట పుస్తకం. వాళ్ళేమో ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వమని మాట్లాడతారు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలా బాబు వస్తాడు, జాబిస్తాడు, ఇంటికొక ఉద్యోగం. టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పింది తప్పకుండా చేసి చూపే నాయకుడు కేసీఆర్ తప్ప మేము మీలాగా ఓట్ల కోసం ఊటకో మాటనో లేదా ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట చెప్పాం. మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అంటే ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం 1,500 రూపాయలు ఇస్తుంది. దానికి కారణం నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిపోయింది, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్ను బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు. అందుకే ఆదుకునేదానికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల 90,000 రూపాయలు మీ అకౌంట్ లో మన ప్రభుత్వం వేస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్, we have given reservations for SCs, STs and certain sections over decades, 7 decades. Are they better off today?
Are they better off today? Be clear. నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్ళాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. उदाहरण है कि भी हमने अब देखिए क्या होता है. आप एक शहर में मेट्रो बनाते हैं और उसी शहर में चुनाव जीतने के लिए कहते हैं कि हम महिलाओं को बस में फ्री ले जाएंगे. मतलब आपके मेट्रो के 50% पैसेंजर आपने ले लिए, तो मेट्रो वायबल नहीं होगी. अब भविष्य में मेट्रो बनेगी कि नहीं बनेगी, चिंता ये है. ये समझ कोई इस रूप में कोई चिंता चर्चा नहीं करता है. अब हम पॉलिटिकल तू मैं पे चले जाते हैं. मुझे वो नहीं करना है जी. मैं बिल्कुल कॉन्क्रीट बात करता हूं कि आप बस में, इसके कारण क्या हुआ, एक तो ट्रैफिक को भी प्रॉब्लम किया, एनवायरमेंट को भी प्रॉब्लम किया, आपने मुफ्त का कर दिया और इधर मेट्रो आपने खाली कर दी. अब वो मेट्रो कैसे आगे बढ़ेगी, देश कैसे आगे बढ़ेगा. జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు. జగన్ చేయూత పెడితే నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. ఇది ఏ విధంగా అభివర్ణించ నాకైతే అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వెనకాల పెద్ద కథే నడిచింది. వెనకాల ఉన్నటువంటి మోడీ బొమ్మ తీసేయడం, మేనిఫెస్టో లేకపోవడం ఏంటి అన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్ లో, హైదరాబాద్ సర్కిల్స్ లో క్రాస్ చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, తెలుగుదేశం వస్తే 4% ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తుంది, అది రద్దు చేయదు. ఎందుకంటే ఓ పక్కన అమిత్ షా, మోడీ పదే అది ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మాత్రం ఉంది. దాని మీద వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కౌంటర్ చేయడం కోసం ఈ ముక్క స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మేనిఫెస్టో పెద్దానికి ప్రిపేర్ అయ్యి దాన్ని చూడగానే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కొంతమంది అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మోడీ గారి బొమ్మ పెట్టి ఆ బొమ్మతో ఉన్నటువంటి మేనిఫెస్టోలో 4% మైనార్టీల రిజర్వేషన్ ఉంటుంది అంటే దేశవ్యాప్తంగా మీడియాలో రచ్చరచ్చ నడుస్తుంది, బీజేపీ పరువు పోతుంది. వెంటనే దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు వీటికి సంక్షేమ పథకాలకు అవుతాయి. అసలు మనం దేశవ్యాప్త ఫార్ములాకి దీనికి విరుద్ధం. ప్లస్ ముస్లిం రిజర్వేషన్లు అది కూడా అందులో మెన్షన్ చేశారు. ఇది తీసేయమని చెప్తే ఆ మేనిఫెస్టోను రాత్రిపూట్ల సరి చేసి ముస్లిం రిజర్వేషన్లని అనే పాయింట్ ఎత్తేసి పంపించారు. అది మళ్ళీ టోటల్ గా అసలు ఈ మేనిఫెస్టోలో ఈ సంక్షేమ పథకాల ఇష్యూ కూడా క్రాస్ చెక్ చేసుకోమంటే వీళ్ళు మాత్రం అది కొనసాగించాల్సిందే అని చెప్పారు. అట్లయితే ఆ మేనిఫెస్టో మీద మోడీ బొమ్మ తీసేయండి, అట్లాగే బ్యాక్ గ్రౌండ్ లో కూడా మోడీ బొమ్మ ఉంటాను వీళ్ళు అది కూడా తీసేసేయమని చెప్పారు. టోటల్ గా అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. एन लोकेश के पिताजी वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है. I was CM in 1996. नरेंद्र मोदी became chief minister in 2002. I am asking, who are you? आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में, अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में, आप सीनियर हैं ఆంధ్ర के सपनों को चूर चूर करने में. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించాడా ఇలాంటి వ్యక్తి ఒకడు పుడతాడు, ఇలాంటి ఒక వ్యక్తి వస్తాడు? అయితే మనం కూడా ఏమారాం. మేము సరే జర్నలిజం ఉండే మీరు చెప్పండి. అతనికి తెలుసు కదా, ఇప్పుడు తెలుసు కానీ మనం అండర్ ఎస్టిమేట్ చేసామన్నా. నేను అనేది అది మీరు అంచనా వేయకపోవటం కూడా ఒక రకంగా వైఫల్యమే కదా. వైకల్యమే. నేనేమంటానంటే మనం ఊహించలేదు. సవాలు విసురుతున్నా 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాలు విసురుతున్నా.
ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అడుగుతున్నా, నేను ఎక్కడ తప్పు చేశారో నాకే అర్థం, చెప్పండి, సరి చేసుకుంటా. నేను కష్టపడ్డా 5 సంవత్సరాలు, ప్రజలు ఓట్లే లేదు కాబట్టి నేను పని చేయను, లేకపోతే నేను ఉండను.